అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ జిల్లాలో కారు పార్టీ డీలా పడిందా? క్యాడర్ దూరం కావడంతో కష్టాలను ఎదుర్కొంటుందా? స్థానిక సంస్థల ఎన్నికలకు బూస్టింగ్ ఇచ్చే నేతల కోసం అధిష్టానం కసరత్తు మొదలుపెట్టిందా? పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే సమర్థుల కోసం వెతుకుతుందా? రజతోత్సవ వేడుకలకు కార్యకర్తలను ఎలా తరలించాలో నాయకులకు తలనొప్పిగా మారిందా? ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ జిల్లాలో కారు పార్టీ పరిస్థితి ఏమిటి? నేతలు ఎందుకు తలలు పట్టుకుంటున్నారు? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీని మెజారిటీ నేతలు, కార్యకర్తలు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు పార్టీ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4-5 నియోజకవర్గాల మినహా పార్టీ కోసం శ్రమించే నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోందట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటినుంచే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా గులాబీ పార్టీ చర్యలకు పూనుకుంటోందట. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా ఇందులో పార్టీ వీక్గా ఉన్న చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తారన్న ప్రచారం పార్టీలో జోరుగానే సాగుతోందట. ఇందులో భాగంగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారట. త్వరలో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతోన్నట్లు పార్టీ నేతలకు ఇప్పటికే స్పష్టం చేశారట. శాసనసభ ఎన్నికలకు ముందు వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోటగా నిలిచింది. మంత్రులుగా ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ విప్పుగా బాల్క సుమన్తో సహా మొత్తం 10 మంది శాసనసభ సభ్యులతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉండేది. అయితే ఇప్పుడదంతా గతమన్నట్టుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్, బోధ్ మినహా మిగిలిన 8 స్థానాల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పొందింది. అక్కడితో ఆగకుండా పార్లమెంటు ఎన్నికల కంటే ముందు మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి సహా చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ రాజకీయ ప్రభావం మరింత మసకబారినట్లయిందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే బోధ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కొంతమేరకు బలంగా ఉండగా 5-6 చోట్ల ఉనికిని చాటుకుంటోందట. మాజీ మంత్రి జోగు రామన్న, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఖానాపూర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జి జాన్సన్ నాయక్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, బెల్లంపల్లిలో దుర్గం చెన్నయ్య, సిర్పూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగానే ఉంటున్నారని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారట. ఇక ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ముథోల నియోజకవర్గాల్లో పార్టీ వెనుకబడి ఉండడంతో ఇక్కడ బలమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ భావిస్తోందట. ప్రధానంగా నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఇద్దరూ కూడా కాంగ్రెస్ అధిష్టానంపై కొంత గుర్రుగానే ఉన్నారట. వారికి కావలసిన ప్రాధాన్యత దొరకడం లేదని, గతంలో తాము కొనసాగిన బీఆర్ఎస్ పార్టీలని తమకు సముచిత స్థానంతో పాటు మంచి గుర్తింపు ఉండేదని తమ అనుచరుల వద్ద వాపోతున్నారట. ఇక ముథోల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పార్టీని వీడిపోవడంతో అక్కడ బలమైన నేతలేక పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు కార్యకర్తలు దూరంగా ఉంటున్నారట. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు సిద్ధమైపోతోందట. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న భావన పార్టీ శ్రేణుల్లో ఎప్పటినుంచో ఉందట. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఇప్పటి వరకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసుకోవాలని అధినాయకత్వం ఆలోచిస్తోందట. పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా ఇప్పటికే పలువురు నేతలతో అధినేత కేసీఆర్ చర్చలు జరుపుతున్నారట. మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్ని భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించడానికి కూడా ప్రణాళికలు రచిస్తున్నారట. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు గులాబీ పెద్దలు కసరత్తు చేస్తున్నారట. మరి నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు పూర్వ వైభవం తెస్తారా లేదా అనేది వేచి చూడాలి.